చెప్పండి? ఏడ్చినట్టే ఉంటుందంట. కొందరు ముఖాలు చూస్తే ఉలుకుండదు పలుకుండదు, కొందరు ముఖాలు చూస్తే ఉలుకుండదు పలుకుండదు. కానీ దావీదు దండులో ఉన్నవారి ముఖములు ఎలా ఉన్నాయంటే సింహం వంటి ముఖము కలిగిన వారై బహువేగము కలిగిన వారు. సింహాలాంటి ముఖాలు కలిగిన వారంట వారు. అంటే ధైర్యవంతులు. సింహం దేనికి ముంగుర్తుగా ఉంది? ధైర్యానికి ముంగుర్తుగా ఉంది. కాబట్టి ధైర్యవంతులు అంటే చూడండి, సామెతలు 28:1 ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండును. దేని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారు చెప్పండి? సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి సింహములో ఏం చూస్తామంటే ధైర్యం చూస్తాం. కాబట్టి యవ్వన బిడ్డలైన మనం కూడా సంఘములో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. సింహములో ఏం చూస్తామంటే బలాన్ని చూస్తాం. సింహములాగా మనము సంఘములో ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఈ సింహములో మనం ఏం చూస్తామంటే పౌరుషాన్ని చూస్తాం. సంఘములో యవనస్తులైన మీరు ఎలా ఉండాలి? పౌరుషము కలిగిన వారిగా దేవుని కొరకు లోకములో బ్రతకాలి. దేవుని కొరకు పౌరుషంగా మీరు బ్రతకాలి. ఒక యోసేపులాగా, ఒక దానియేలులాగా, ఒక షడ్రక్ మెషక్ అబద్నిగోలాగా మీరు పౌరుషంగా బ్రతికితే మీ తలలను దేవుడి లోకములో హెచ్చిస్తాడు. దేవుని ప్రియ సంగమా, దేవుడు పిరికితనము గల ఆత్మీయ లేదు, కానీ దేవుడు మీకు ధైర్యపరిచే ఆత్మను ఇచ్చాడు. సింహము వంటి ముఖము కలిగిన వారిగా, సింహాలాంటి వారిగా మనం ఉండాలి సంఘములో, దేవుని కొరకు లోకములో. దావీదు దండులో అలాంటి వారు ఉన్నారు. సంఘములో మనం కూడా సింహము వంటి గుండె ధైర్యము కలిగిన వారిగా ఉండాలి. సింహం వంటి ముఖములు కలిగిన వారిగా దేవుని కొరకు బ్రతకాలి. రెండవదిగా దావీదు దండులో ఎవరున్నారు? 12వ అధ్యాయము 18వ వచనం. నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసింది. దావీదుకి ఎవరున్నారంటే జత పని వారు ఉన్నారు దండులో. అడవిలో ఆయన ఒక్కడిగా ఉంటే ఆయనకు తోడుగా ఉండడానికి ఎవరు వచ్చారంట? జత పని వారు వచ్చారు. ఈనాడు పాటల పాడటానికి కానీ జత పని వారిగా మీరు రావాలి. పరిచర్య చేయడానికి కానీ జత పని వారిగా రావాలి. ప్రార్థన చేయడానికి జత పని వారిగా రావాలి. దేవాలయంలో ఏ పని కుంటిపడిపోతుందో ఆ పని పరిచర్య ముందుకెళ్ళడానికి జత పని వారిగా దైవజనుడికి దేవుని పరిచర్యలో తోడుగా ఉండాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి పరిచర్య చేయాలి, కలిసి నడుచుకోవాలి, కలిసి నేర్చుకోవాలి, కలిసి దేవాలయానికి సాగాలి. కాబట్టి యవనస్తులైన మీరు మరి ఈ లోకములో చక్కగా జతపని వారిగా దేవుని పరిచర్యలో సాగేవారిగా ఉండండి. దావీదు అరణ్యములో ఉంటే ఆయనకి ఎవరున్నారంటే జత పని వారు ఉన్నారు దండులో. మొదటిగా సింహం వంటి ముఖము కలిగిన వారు ఉన్నారు. రెండవదిగా జత పని వారు ఉన్నారు. ఇదిగో పలానా చోట మీటింగ్ పెట్టాలన్నావు అనుకో, అక్కడ నీ పని కనపడాలి. దైవజనుడి పని బోధించే పని. మిగతా పని మందేంటి? లైవ్ టెలికాస్ట్ చేయటమా, వీడియో టేకింగ్ చేయటమా, పాటలు పాడటమా, మైక్ సెట్ చేయటమా? అక్కడ పరిచర్య జరగడానికి మనం ఏం చేయాలి, అక్కడ ఏం అవసరం అని మనం ఏం చేయాలంటే జత పని వారిగా పరిచర్యలో అడ్వాన్స్గా ఉండాలి. హల్లెలూయా. దావీదుకి జత పని వారు అలా ఉన్నారు. మూడవదిగా 1 దినవృత్తాంతం 12వ అధ్యాయం 21 వచనం. వారందరూ
పరాక్రమశాలులు సైన్యాధిపతులైండరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. దేని స్తోత్ర. మూడవదిగా దావీదు దండులు ఎవరున్నారంటే యుద్ధ సహాయకులు ఉన్నారు. దావీదుకు సహాయం చేసేవారు ఉన్నారు. ఆయనకి కుడి చేతిలాగా ఎడమ చేతిలాగా యుద్ధం చేయడానికి ఉన్నారు. మనం సంఘములో రెండు చేతులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? రెండు చేతులుగా సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. ఒకరు ముందుకు వెళదామని మరి ఒకరు వద్దనే మనసు కాకుండా దేవుని పరిచర్య జరిగించడానికి కుడి చేయిగా ఎడమ చేయిగా ఈ లోకములో ముందుకు మనం సాగాలి. గడిగలు చెప్దాం హల్లెలూయా. యుద్ధ సహాయకులుగా ఉన్నారు. దేవుని పరిచర్య విషయంలో ఈ లోకములో మనం కూడా యుద్ధ సహాయకుల్లాగా పరిచర్యలో ముందుకు సాగాలి. యవనస్తులు ఏ పని ఉంటే ఆ పనిని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. నాలుగవదిగా రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములో పాలు పంపులు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండరి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని ప్రియ సంగమా, నాలుగవదిగా దావీదు దండులో ఎవరున్నారంటే అవసరతలు తీర్చేవారు ఉన్నారు. అవసరాలు తీర్చేవారు ఉన్నారు. ఇదిగో దేవాలయములు ఇది అవసరం అంటే చదువుకున్న బిడ్డలైన వారు, దేశాల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు, ఫలానా వస్తువు దేవాలయంలో ఇది అవసరం అంటే అక్కడ దేవుని పని జరగాలని వారి ధనముని హెచ్చించి కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ని దేవుని సన్నిధికి వారు ఇవ్వటం జరిగింది. గడిగలు చెప్తా హల్లెలూయా. దేవాలయములో చక్కటి పోడియం ఉండాలి అని ఒక కుమారుడు ఈ పోడియం 55,000 రూపాయల పైనే చేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇది దేవాలయంలో ఉండాలి. దేవుడు ఆయన దీవించాడు. దేవాలయంలో ఆయన పనిముట్టించాడు. ఈ దినాలలో దేవుణ్ణి దైవజనుడిని మందిరాన్ని మర్చిపోయేవారు ఎందరో ఉన్నారు. కష్టం వస్తే బాధ వస్తే మనం మొరపెట్టుకున్న స్థలం ఇది. దీవించబడిన స్థలం, ఆశ్రయించబడిన స్థలము. నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలనే తుష్ట నీలో ఉండాలి. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కానీ, ఎంత అంతస్తుకు వెళ్ళినా కానీ దావీదులాగా మొదటి స్థితి నువ్వు మర్చిపోవద్దు. నీ దేవుణ్ణి నీ దైవజన్ని మర్చిపో. ఫలానా ఇన్స్ట్రుమెంట్ కావాలి అంటే ఇదిగో ఆ ఇన్స్ట్రుమెంట్ నేను ఇస్తాను అని. ఇదిగో ఫలానా ఇన్స్ట్రుమెంట్ మాకు కావాలి అంటే చెప్పకూడదు, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. దేవుని ప్రియ సంగమా, తమ చదువుని ఉద్యోగాన్ని దేని కొరకు వాడుతున్నారు? దేవుని పరిచర్య కొరకు వాడుతున్నారు. అవసరతలు తీర్చేవారున్నారు దండులో, దావీదు దండులో. యవనస్తులైన మీరు కూడా దేవుని పరిచర్యలో
శక్తి లోపము లేకుండా దేవుని అక్కరలను అవసరతలను తీర్చేవారిగా ఉండాలి. ఇది కావాలని మేము అనకమునిపే కొన్ని మందిరాల్లో సమస్తము సిద్ధపరిచేవారు ఉన్నారు. కొన్ని మందిరాల్లో చెప్పినా కానీ గోడకు చెప్పినట్లుగా ప్రవర్తించేవారు ఉంటారు. కాబట్టి దేవుడు మీ చదువులు దీవించనుగాక, దేవుడు మీకు మంచి ఉద్యోగాలు దయచేయనుగాక, ఘనమైన అంతస్తు దయచేయనుగాక, దేవుని కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా గొప్ప స్థితిలో దేవుడు మేము నిలబెట్టునుగాక. మీరు దీవించబడితేనేగా ఏదేం చేయగలిగేది. అట్టి ఆశీర్వాదం నా యేసయ్య మీకు దయచేయనుగాక. నా వంతు ఇది అని మనం చెప్పగలగాలి. దేవుని కొరకు నేను ఏం చేశానని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఏం చెప్పగలం దేవుళ్ళు ఎక్కడిగితే. కాబట్టి దావీదు దండులు ఎవరున్నారంటే అవసరాలు తీర్చేవారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి. మరి సంఘములో మనము ఎలా ఉండాలి? అవసరాలు తీర్చే యవనస్తులుగా ఉండాలి. ఎవరు అవసరాలంటే దేవుని అవసరాలు, పరిచర్య అవసరాలు తీర్చేవారిగా ఉండాలి. ఇవాళ పురుషులతో పాటు ఈ పోటీ ప్రపంచంలో స్త్రీలు కూడా పరిగెడుతున్నారు. కాబట్టి పరిచర్యలో మీ అందరూ ఎలా ఉండాలంటే దావీదు దండులో మరి అవసరాలు తీర్చేవారు అన్నట్లుగా దేవుని దండు అనే సంఘములో మీ అందరూ కూడా అవసరాలు తీర్చేవారుగా దేవుడు దీవించునుగాక. 5వది 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 2వ వచనం. సమర్థులైన వారు. దావీదు దండులో ఎవరున్నారంటే సమర్థులైన వారు ఉన్నారు. అంటే సచ్చోళ్ళు లేరండి. ఎవరు లేరు? సచ్చు చేయనట్లు లేరు. దావీదు దండులో ఎవరున్నారంట? సత్తా కలిగిన వారు ఉన్నారంట, సమర్థత కలిగిన వారు. ఏదైనా బి రెడీ, ఏదైనా మేము చేయగలం అనే సత్తా కలిగిన వారు ఉన్నారంట. ఎవరి దండులో? దావీదు దండులో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘములో మనం అందరం కూడా ప్రార్థనలో సామర్థ్యం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలంటే లేచి నిలబడి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. పలానామికి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పంటే నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలి. అటువంటి సామర్థ్యం ఉండాలి. నువ్వు వెళ్ళి పాటలు పాడు, నువ్వు వెళ్ళి మైకా బిగించు, నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ పెట్టు, లైవ్ని నువ్వు సెట్ చేయి. దైవజనులు వస్తున్నారు కూటానికి, పలానా వారింటికడ ఏం ఏర్పాటు చేయాలి, అన్నీ సమర్థత కలిగి పనులు జరిగించగలగాలి మనం. హల్లెలూయా. ప్రార్థన చేసే విషయాల్లో ఎవరైనా డౌట్స్ అడిగినప్పుడు దేవుని గురించి వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసే విషయంలో, వివరణించే విషయంలో సమర్థత కలిగి ఉండాలి. అటువంటి వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించాలి. వినండి, నేర్చుకోండి, చదవండి. మనం తెలుసుకుంటే చెప్పేది దేవుని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి తెలుసుకోండి. మీరు తెలుసుకుంటేనే జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానం మీరు చెప్పగలుగుతారు. యవ్వన స్నేహితులే మిమ్మల్ని అడిగితే దేవుని గురించి మీరేం చెప్తారు అన్న దాని గురించి ఆలోచన చేయండి. దేవుని జ్ఞానం విషయంలో సత్తా కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో సత్తా కలిగిన వారిగా ఉండాలి. పాటలు పాడే విషయంలో సత్తా కలిగిన వారిగా ఉండాలి. వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే విషయంలో సత్తా కలిగిన వారిగా ఉండాలి. టెక్నికల్గా దేవాలయంలో పనిచేసే విషయంలో సత్తా కలిగిన వారిగా ఉండాలి. ఇదిగో అక్కడ 2-3 పనిచేస్తున్నారు. వారు రాకపోయినా కానీ మీరు ఏం చేయగలగాలి? ఆ పనిని మీరు జరిగించేయగలగాలి. స్త్రీ అని లేదు, పురుషుడు లేదు. దేవుని పని జరిగించడానికి ప్రతి విషయంలో సమర్థత కలిగి సత్తా కలిగిన వారిగా దేవాలయంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో, పరిచర్య చేసే విషయంలో మనం దావీదు దండులో ఉన్న వారి వలె సమర్థత కలిగిన వారిగా ఉండాలి. ఏదైనా మేము చేయగలం. దేవుని కొరకు ఏదైనా చేయగలం. పాటలు పాడగలం, వాక్యం చెప్పగలం, ప్రార్థన చేయగలం, కష్టము
పడగలం, ఏదైనా దేవుని కొరకు చేయగలం. కాబట్టి యవనస్తులైన వారులారా, మనమందరం కూడా దావీదు దండులో సింహం వంటి ముఖము కలిగిన వారుగా ఉన్నట్లుగా మనం కూడా ఉండాలి. కానీ నాకు లైవ్లో సింహం లాంటి ముఖాల కంటే పిల్లి ముఖాలు, ఏ ముఖాలు, పిల్లి పద్దాక అంటది, ఏమంటది, అది పద్దాక మూతిని ఏం చేయాలి చెప్పండి, టంటా ఉంటుంది. సింహం ముఖాల, పిల్లి ముఖాల, మనం ఏ ముఖాలు ఉండాలి? అలిగే ముఖాలు ఉండకూడదు, ఏడ్చే ముఖాలు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మన ముఖాలు సింహం వంటి ముఖములు కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా, సంఘములో యవనస్తులని మనం ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి. మూడవదిగా ఎలా ఉండాలి? సహాయకులుగా ఉండాలి. నాలుగవదిగా ఎలా ఉండాలి? అవసరాలు తీర్చేవారిగా, సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. బి రెడీ, మేము సిద్ధం. దేవుని పని దేనికైనా సిద్ధం, వండడానికైనా పెట్టడానికైనా, భోజనం కడగడానికైనా బి రెడీ, సిద్ధం. ఏ పనికైనా మేము సిద్ధం దేవుని పరిచర్యలో. హల్లెలూయా. మనం చేసే పరిచర్య ఏంటి అని తెలుసుకొని పరిచర్య నేర్చుకోండి. తర్వాత ఐదవదిగా మనం ఎలా ఉండాలి అంటే సమర్థత, సామర్థ్యం, సత్తా కలిగిన వారిగా సంఘములో దేవుని కొరకు బ్రతికాలి. దేవునికి మహిమ తీసుకొచ్చి యవనస్తులుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దావీదు దండులో ఉన్నవారు అలాగా సంఘములో దేవుడు మిమ్మల్ని అలాగున వాడుకుని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ కొందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. యవనస్తులైన వారిని బలవంతులు అన్నావు నాయన, బలవంతులుగా నీ బిడ్డలను దీవించండి. లోకములో ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలవంతులుగా చేయండి. నీ బిడ్డలను దీవించండి నాయన, నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. విద్యా ఉద్యోగాలు, ఆరోగ్యాలు, ఘనమైన అంతస్తు, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. వివాహాలు ఉన్న బిడ్డలకు రక్షణ పొందిన భర్తలను దయచేయండి. వివాహాలు ఉన్న పురుషునికి రక్షణ పొందిన భార్యను దయచేయండి. నీ బిడ్డలు కుటుంబంగా కట్టబడి నీలో ఎదగాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తీసుకొచ్చి బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను దీవించి రాత్రికాలం దర్శించి పంపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.